పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక పాఠము 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాము. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని వాక్యము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక దివ్యమైనటువంటి దైవాత్మతో నింపబడిన వాడై క్రైస్తవ సంఘములో ఉంచబడిన విశ్వాసులకు మెలకువ కావాలని బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి భాగములో ఒకటి, ఓ క్రైస్తవ సంఘమా మెలకుగా ఉండుడి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మూడవది పౌరుషము గలవారై ఉండుడి. నాలుగవది బలవంతులై ఉండుడి. ఐదవది మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యము ఈవేళ మొదటి భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాము. మెలకుగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పాదముల దగ్గరకు వచ్చినటువంటి మీరు మెలకువ అనేటువంటిది లేకపోతే విశ్వాసములో నుండి తప్పిపోతారు. మెలకువ జీవితము లేకపోతే తిరిగి మరలా అన్య జీవితములోనికి వెళ్ళిపోతారు. మెలకువ లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేతురు. మెలకువ లేకపోతే ప్రియులారా రక్షణ భాగ్యమును కోల్పోవుదురు. అందుకే దేవుని బిడ్డలుగా ఉంచబడినటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉంచబడినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, రక్షణ భాగ్యమును సంపాదించుకున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ముద్రించబడినటువంటి మనము, మనలో ఎక్కువగా ఏముండాలంటే మెలకువ కలిగి ఉండడము. దేవుని స్తోత్రం. వాక్యములో వ్రాయబడిన మాటలు 7 రకముల కలిగిన మెలకువలను మనము కలిగి ఉండాలి.
7 రకముల కలిగిన మెలకువ పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారు ఒక ఉపమానము తెలియజేస్తారు. మెలకువ లేనటువంటి వారి మధ్యన ఏమి వేయబడినదంటే గురుగులను విత్తిపోయారు. వాక్యాన్ని మీరు బాగా అర్థము చేసుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి చదువుకుందామండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములను విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు ఎత్తిపోయెను. చాలండి ప్రియులారా, వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని యొక్క సత్యాలు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా చూడగలుగుతున్నాము. యేసు ప్రభువారు అనేకమైన ఉపమానములు తెలియజేస్తారు. అందులో ఒక ఉపమానము ఏమిటి అనంటే, గోధుమల మధ్య శత్రువైనటువంటి సాతానుడే గురుగులను విత్తిపోయాడు. అలా విత్తిపోవడానికి కారణం ఏమిటంటే, ఆ మనుష్యులందరూ నిద్రించుచుండగా మెలకువ లేకపోవుట వలన గోధుమల మధ్య గురుగులు విత్తబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని సత్యము మనము చాలా జాగ్రత్తగా చూడగలుగుచున్నాము. తరువాత గురుగులు మొలకలు కనబడ్డాయి. అసలైన గోధుమ కన్నా ఎక్కువగా ఏది బ్రతుకుతుందంటే గురుగులే. ప్రియులారా, గురుగులు అవి చాలా ఏపుగా పెరుగుచూ ఉన్నాయి. దేవుని స్తోత్ర. ఇది ఎవరు చేసిన పని అంట? శత్రువు చేసినటువంటి పని. శత్రువు చేసినటువంటి పని. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు, ఈ భావమునకు, ఈ ఉపమానమునకు అర్థము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనే వాక్యము విత్తబడిన తరువాత పొలములో అనగా హృదయములో విత్తబడిన తరువాత, ప్రియులారా, వాక్యము విత్తబడిన తరువాత, దేవుని వాక్యము విత్తబడిన తరువాత, ఆశీర్వాదకరమైనటువంటి వాక్యము విత్తబడిన తరువాత, దీవెనకరమైన వాక్యము నిన్ను నీ కుటుంబాన్ని దీవించే ఆ దీవెనకరమైన వాక్యము విత్తబడిన తరువాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సరిచేసుకునే వాక్యము విత్తబడిన తరువాత, నీ బ్రతుకును సరిచేసుకునే వాక్యము విత్తబడిన తరువాత, నీ కుటుంబాన్ని సరి చేసుకునే వాక్యము విత్తబడిన తరువాత, నీ బ్రతుకును
సరి చేసుకునే వాక్యము విత్తబడిన తరువాత ఆత్మీయ జీవిత విధానములో వృద్ధిలోనికి వచ్చే వాక్యము విత్తబడిన తరువాత ఇటువంటి వాక్యోపదేశము విత్తబడిన వెంటనే అపవాదైనటువంటి సాతానుడు ఏం చేస్తాడంటే దుష్టుడు గురుగులను విత్తి వెళ్ళిపోవును. దేవుని స్తోత్ర. నీలో ఏమి లేకపోవుట వలన, మెలకువ లేకపోవుట వలన, వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని సత్యాలు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని సత్యాలు అపవాదైనటువంటి సాతానుడే గోధుమల మధ్య గురుగులను ఎలాగున విత్తాడో, వాక్యము మధ్య, దేవుని వాక్యము మధ్య, దేవుని మాటల మధ్య, దేవుని సంగతుల మధ్య, బలమైనటువంటి వాక్యోపదేశం మధ్య దుష్టుడైనటువంటి అపవాది సాతానుడు మన హృదయములో ఏమి జల్లుతాడంటే గురుగులను. దేనికి వ్యతిరేకమైనవి చెప్పండి? దేవుని ఆజ్ఞలకును దైవ వాక్య సంబంధమైన వాటికి, అలాగుననే వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి గురుగులను వాడు విత్తి వెళ్ళిపోతాడు. నీలో ఏమి లేకపోవుట వలన, మెలకువ లేకపోవుట వలన. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చాలా జాగ్రత్తగా చూడగలుగుతున్నాము. ఎప్పుడు వాక్యము విత్తబడిందో మరుక్షణమే వాడు గురుగులను విత్తుతాడు. ఎప్పుడు దేవుని వాక్యము విత్తబడిందో మరుక్షణమే వారు హృదయాలలో గురుగులను విత్తుతాడు. అయ్యగారికైతే చెల్లుతుంది కానీ మన ఎక్కడికి చెల్లుతుంది అనే తలంపును విత్తుతాడు. మోకాలు వేసి ప్రార్థన చేసుకో అంటే మోకాల మీద నేను ఎలాగుండగలను అనేటువంటి గురుగును విత్తుతాడు. ప్రతి ఆదివారం ఆరాధనకు రావాలి అని దైవజనుడు, దేవుడు ద్వారా దైవజనుడు మాట్లాడితే ఎక్కడ కుదురుతుంది మాకు? మా వ్యాపారం ఉంది కదా, వ్యాపారాన్ని వదిలేసి ఎలాగొస్తాము అనే ఒక గురుగును విత్తుతుంది. ఎక్కడ? దేవుని వాక్యము మధ్య. దేవుని స్తోత్ర. దేవుని వాక్యానికి మధ్య. ప్రియులారా, ఆయన అలాగే మాట్లాడతాడు. మన పరిస్థితి ఏంటో ఆయనకేం తెలుసు అని అపవాదైనటువంటి సాతానుడు వాక్యమునకు విరుద్ధముగా, వాక్యము ఎదగకుండా, వాక్యము మీ జీవితంలో ఫలించకుండా, వాక్యము మీ జీవితంలో వృద్ధిలోనికి తేకుండా, వాక్యము ద్వారా నీవు ఆశీర్వదించబడకుండా అణిగివేయబడుట కొరకు, అణిచివేయబడుట కొరకు, నీవు వృద్ధిలోనికి రాకుండా ఉండడం కొరకే సాతానుడైనటువంటి అపవాది మీ వాక్యము మధ్య వాడు ఏం చేస్తాడంటే గురుగులను విత్తి వెళ్ళిపోతూ ఉంటాడు. మెలుకు కలిగిన విశ్వాసం ఏం చేస్తుంది? మెలుకువ లేనటువంటి విశ్వాసం ఏం చేస్తుంది? మెలుకు కలిగిన విశ్వాసం ఏం చేస్తుందంటే వాటిని వెంటనే పెళ్ళగించి వేసుకుంటుంది. మెలుకు కలిగినటువంటి విశ్వాసి వాటిని వెంటనే దేవుని అగ్ని ద్వారా, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ఆ తలంపును కాల్చి వేసుకుంటుంది. దేవుని అగ్ని ద్వారా, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా దుష్టుడు విత్తి వెళ్ళిపోయినటువంటి ఆ గురుగులను ఏం చేసుకుంటారంటే కాల్చి వేసుకుంటారు. మెలకు లేనటువంటి వారు ఏమైపోతారు అంటే ఆ గురుగులే ఏపుగా పెరిగి
చాలా వృద్ధిలోనికి వచ్చి ఆత్మీయతలోను, భక్తిలోను, విశ్వాసములోను, ఆత్మీయ జీవితములోను ఎదగకుండా అణిచివేయబడతారు. దేవుని స్తోత్ర. అందుకే నేను దేవుని యొక్క వాక్యములో నుండి, బైబిల్లో నుండి కొంతమంది మనుషులను నేను మీకు చూపిస్తున్నాను. దేవుని వాక్యము విత్తబడితే ఆ విత్తబడినటువంటి దేవుని మాట విత్తబడిన వెంటనే అపవాదైనటువంటి సాతానుడే ఒక భయంకరమైనటువంటి గురుగును విత్తాడు. ప్రియులారా, ఇందులో ప్రథమ స్థానము ఎవరు కనబడుతున్నారంటే అవ్వమ్మ కనబడుచున్నది. దేవుడు విత్తినటువంటి వాక్యము ఏమిటి అని మనం దేవుని వాక్యాన్ని చూస్తే, అన్ని చెట్ల పండ్లను తినండి. ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో ఫలాలు ఉన్నాయి. జీవకు బలమిచ్చేది, ఆత్మకు బలమిచ్చేది, శరీరానికి ఆరోగ్యమిచ్చే ఫలాలు, ఆరోగ్యవంతుడిగా ఉండే ఫలాలు, ఎన్నో ఫలాలు ఉన్నాయి. అన్ని ఫలాలు తినండి, కానీ ఈ చెట్టు పండు మాత్రము మీరు తినవద్దు. ఇది దేవుడు ఏదేను తోటలో ఆదామవ్వలకు విత్తిన వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విత్తినటువంటి వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలను మీరు బాగా వినండి. అవే మొలకెత్తాలి. ఆ మాటల ప్రకారముగానే ఆ జీవితాన్ని నడిపించుకోవాలి. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. పాములోనికి ఏమి ప్రవేశించిందంటే అపవాదైనటువంటి సాతానుడు. వాడు ఏమి విత్తాడంటే ఒక గురుగును విత్తాడు. 3వ అధ్యాయంలో ఉంది, చదవండి. దేవుడైన యెహోవా జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఆ తోట చెట్లలో ఆ తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో ఏమైనా తినవచ్చును, తోట మధ్యనున్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. మీరు చావనే చావరు. వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు ఇది నిజమా? ఏంటమ్మా, ఎన్ని మాటలు, ఎన్ని అక్షరాలు? ఇది ఈ ది ని జ మా. ఎన్ని అక్షరాలండి? 5 అక్షరాలు. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ అనేటువంటి దానికి ఒక అర్థం ఉంది, ది అనే దానికి ఒక అర్థం ఉంది, నీ అనే దానికి ఒక అర్థం ఉంది, జా మా అనేటువంటి దానికి అర్థం ఉంది. ప్రియులారా, అపవాదైనటువంటి సాతానుడే ఏదేను తోటలో ఉంచబడిన అవ్వములో ఏమి విత్తాడంటే 5 రకముల కలిగినటువంటి పాపముతో ఉంచబడిన పాప గురుగులను ఇత్తాడు. ఇది నిజమా? ఇది నిజమా? తర్వాత మరలా మీరు చావనే చావరు. ప్రియులారా,
వాక్యములో వ్రాయబడినటువంటి సత్యములను మనము దేవుని యొక్క వాక్యములో నుండి చూడగలుగుతున్నాము. 5 అక్షరాలతో ఎంటర్ అయ్యింది ఈ లోకానికి పాపం. 5 గాయములతో ప్రభు ఆ పాపాన్ని ఏం చేస్తాడంటే ఆయన విడుదల చేస్తాడు. ఎన్ని గాయాలు ఆయనకి? 2 చేతులలో 2 గాయాలు, 2 కాళ్ళలో 2 గాయాలు, ప్రక్కలో ఒక బల్లెపు పోటు. ప్రియులారా, ఇది నిజమా అనేటువంటి మాటలో కనబడుతున్న 5 అక్షరాలలో కనబడుతున్న దోషమే దేవుడు కూడా సిలువలో విడుదల చేయుట కొరకే 5 గాయములను పొందిన క్రీస్తు. దేవుని స్తోత్ర. వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు గురుగు వేశాడు. మెలకువ ఉందా? అవ్వమ్మకు మెలకువ లేదా? కొంతమంది నిద్రపోతున్నప్పుడు మెలకు ఉండదు. ఈమెకైతే మెలకుగా ఉండి మెలకులో లేనటువంటి ఆమెట. మెలకుగా ఉండి మెలకువ లేనటువంటి ఆమెట. ఎవరు? అవ్వమ్మ. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట మెలకు లేదు. ఓ సాతానా, ఓ ఘట సర్పమా, ఓ ఘట సర్పమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓ అపవాదైన సాతానుడా, ఆది సర్పమా, ఘట సర్పమా, ఎంత పని చేస్తావు? ఎంతగా నన్ను మోసం చేస్తావు? ఎంతగా నీవు నన్ను పాపములో పడవేద్దామని చూసావు అనేటువంటి మెలకువ ఆదామునకు అవ్వకు లేకుండా పోయింది. అప్పుడు కనబడిన ఆ సాతాను దేవుడు బంధిస్తే, నిత్యపాశములో బంధిస్తే మరలా 7 సంవత్సరాల శ్రమలోనికి వస్తాడట వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము నుండి ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము గెలవలేకపోయిరి, వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవుని స్తోత్ర. రాకడ ఎత్తబడిన తర్వాత కిందకు పడతాదటప్పుడు. అప్పుడు వరకు వాడు ఆ నిత్యపాశములో ఉండి ఏం చేస్తున్నాడంటే గురుగులను వేస్తున్నాడు. గురుగులు వాక్యములో వ్రాయబడిన దేవుని మాట గురుగులను విత్తుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము అని సిద్ధపడినప్పుడు, ఆ ప్రార్థన చేసుకుందామని సిద్ధపాటులో ఉన్నప్పుడు తెచ్చి వేస్తాడు గురుగు. మర్చిపోయావు వేళన్ని ఇష్టమైన ఏఎన్ఆర్ గారి యొక్క సినిమా టీవీలో అని గురుగు వేస్తాడు. ఎక్కడ హృదయంలో ప్రార్థన చేసుకుందామని, ప్రార్థనలో పాల్గొందామని, ప్రార్థనలో కూర్చుందామని అనుకున్నటువంటి సమయంలో ఒక గురిగి వేస్తాడు. మర్చిపోయావా? నీకు చాలా ఇష్టం కదా ఇది, చాలా కాలం అయింది కదా ఇది దీన్ని చూసి, గబగబా ముగించే, లేకపోతే అయిపోయాక ప్రార్థన చేసుకుందావులే అనేటువంటి ఒక గురుగు, నీకు తప్పుదోవ పట్టించే గురుగు, నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యమును తలబెట్టే ఒక గురుగు, నీ జీవితాన్ని నాశనము చేసే ఒక గురుగు, నీ బ్రతుకును సర్వనాశనము చేసే
ఒక గురుగు వాడు విత్తి వెళ్ళిపోతాడు. మెలకు కలిగి ఉంటే నీవు దానిని వెంటనే ఏం చేస్తావంటే యేసు నామము చెప్పి ఆ గురుగును పెళ్ళగించుకుంటావు, కాల్చి వేసుకుంటావు. నీకు మెలకు లేకపోతే నువ్వేం చేస్తావంటే దేవుని కార్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని పనిని ప్రక్కన పెట్టేసి ఆ పనినే కొనసాగిస్తావు. కనుక వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని మాటను ప్రక్కన పెట్టేసింది అవ్వమ్మ. దేవుని మాట ప్రక్కన పెట్టేసింది అవ్వమ్మ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గురిగే ప్రధానమిచ్చింది. అది వేగవంతమైపోయింది. తనకు నాశనము తెచ్చింది. ఏదేను తోటలో నుండి త్రోసివేయబడింది. పాప ప్రవేశించింది. మహిమ వస్త్రములను పోగొట్టుకున్నారు. వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలను బట్టి, వ్రాయబడిన సంగతులను బట్టి బాగుగా మీరు అర్థము చేసుకొనవలసినది, అపవాదైనటువంటి సాతానుడే. వారని లేదు, వీరని లేదు, వారని లేదు, బిషప్ అని లేదు, పాస్టర్ గారని లేదు, లేకపోతే సేవకుడని లేదు, సేవకురాండ్రని లేదు, సంఘ పెద్దని లేదు, సన్నిధి స్త్రీ అని లేదు, ప్రియులారా విశ్వాసులని లేదు, ప్రతి బలమైన విశ్వాసని లేదు. ప్రతి వారిలో కూడా వాడు ఏం చేస్తాడంటే గురుగును వాడు జల్లుతాడు. ఏం జల్లుతాడమ్మా? గట్టిగా చెప్పండి. చెప్పిన వాక్యం ఏంటి? ఆ వాక్యాన్ని విన్న తర్వాత బయటికి వెళ్ళగానే పాడేసింది ఒక గురుగు. ఆయన అలాగే చెప్తాడు, ఆయన అలాగే చెప్తాడు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. మనం అలా వింటూ పోవాలి అంతే. అంతే. మనం సరి చేసుకోకలేదు, మనము వాటిని సరిగా దిద్దుకోకలేదు అనేటువంటి ఆలోచన మీలోనికి వచ్చిందంటే అపవాదైనటువంటి సాతానుడు ఏం వేశాడంటే గురుగును జల్లేశాడు. మెలకు లేనటువంటి వారు అది వృద్ధిలోనికి వచ్చినట్లుగా చేస్తారు. మెలకు కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యం అనే అగ్ని చేత వాటిని కాల్చివేసుకుంటారు. మా హృదయాలలో నీకు స్థానము లేదు, మా హృదయాల్లో స్థానము లేదు, కాల్చే అని ఆ గురుగును కాల్చేస్తారు. ప్రియులరా, పాస్టర్ గారు కదా, ఈయనలో వేయకూడదని ఆలోచించదు. అది బిషప్ గారు కదా, బిషప్ గారిలో వేయకూడదని ఆలోచించదు. ఈయన బాగా ప్రార్థన పరుడు కదా, ఆ ప్రార్థనా పరులో వేయకూడదని ఆలోచించదు. దుష్టుడు, ఏమండి, ఘట సర్పము, సాతానుడు. ప్రియులరా, అందరిలోనూ వాడు విత్తుతూ ఉంటాడు. వాడు పని ఏంటంటే ఆ గురుగులను విత్తడమే. దేవుని స్తోత్ర. ఏం చెప్పండి? ఆ గురుగులను విత్తడమే. వాక్యం పడిందా, గురుగు విత్తడమే. వాక్యం ధ్యానం చేస్తున్నావా, గురుగు విత్తడమే. దేవునికి వ్యతిరేకమైన మాటలను విత్తుటయే. అలాగు విత్తి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసి చివరకు నీ శరీరమును కూడా పాడు చేసి భ్రష్టుడును చేస్తాడు. ఎవడాడు? అపవాదైన సాతానుడు. కనుక మెలకు కావాలి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు పాత నిబంధన కాలములో ఆదామవ్వలలో విత్తాడు, గురుగును విత్తాడు. మెలకు లేకపోవటం వలన, అగ్ని చేత, దేవుని వాక్యము చేత కాల్చుకొనకపోవటం వలన వారు త్రోసివేయబడ్డారు.
అదే వరుసలో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. బిలాము ఉన్నాడు. బిలాము హృదయములో కూడా అపవాదైన సాతానుడు ఏమి విత్తాడంటే గురుగుని విత్తాడు. ధనాపేక్ష అనేటువంటి గురుగుని విత్తాడు. నాశనము చేస్తాడు. ప్రవక్తే, దేవుని చూచేవాడే, దేవునితో మాట్లాడేవాడే ఒక గురుగుని ఇస్తాడు, నాశనము చేస్తాడు. అలాగుననే గేహాజీ ప్రియులారా, ఎంతో నమ్మకస్తుడిగా ఉంచబడిన దాసుడైనటువంటి గేహాజీలో ఏమిస్తాడంటే ఒక గురుగుని విత్తాడు. ఒక గురుగుని విత్తాడు. నా యజమానుడికి మనసు లేకపోయినా నాకైనా మనసుంది. అతడు తెచ్చిన వెండి, అతడు తెచ్చిన వస్త్రాలు, అతడు తెచ్చిన అవన్నీ తీసుకుని వచ్చి లోపల పెట్టుకుంటాను అనుకుని వెళ్ళి తెచ్చి లోపల పెట్టి ఏమి ఎరగని వాడిలాగా ఆ ప్రవక్త దగ్గర నుంచి ఉన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, ఎక్కడికి వెళ్ళలేదండి. నువ్వు వెళ్ళడం నాకు తెలీదా? నా ఆత్మ నిన్ను వెంబడించలేదా? నైమోనుకున్న కుష్టు నీకును నీ సంతతికి సర్వ కాలము వచ్చును అని శపించబడ్డాడు. గురుగులు విత్తుతాడండి. సాతానుడు గురుగులు విత్తుతాడు. దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి వ్యతిరేకమైన కార్యములనే గురుగులను విత్తుతాడు. వాటిని మనము ఏం చేసుకోవాలంటే కాల్చి వేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఇలాంటి వారందరూ కనబడ్డారు. ప్రియులారా, గురుగులు వేస్తానే ఉంటాడు. నీలో మెలకు ఉంటే ఆ మెలకు కలిగిన నువ్వు ఏం చేస్తావంటే వెంటనే పెళ్ళగించుకుంటావు, లేక దేవుని వాక్యము ద్వారా వాటిని కాల్చివేసుకుంటావు, లేక యేసు నామ స్మరణ వలన ఆ తలంపును, ఆ ఉద్దేశమును కాల్చివేసుకుంటావు. వాక్యములో వ్రాయబడిన దేవుని మాట, వాక్యాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండవలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? గట్టిగా చెప్పండి. మెలకువ కలిగిన విశ్వాసిగా నువ్వు జీవించాలి. వేసేస్తాడు వెంటనే, నీకు అర్థమైపోద్ది. ఎవరో వచ్చి నీకు గురిగేసేసాడని చెప్పకలే. బైబిల్ తీసుకుని చదువుకుంటున్న సమయంలో తలంపు వేసేస్తాడు. వేసేసాడు ఈడు అనుకోవాలంతే. దేవుని స్తోత్రం. ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చేసింది. ఏం వేసేసాడు? చెప్పండి గట్టిగా. ఒక గురిగేసేసాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్య ఎక్కువగా అపవాదైన సాతానుడు కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని హృదయాలలో ఏమేస్తున్నాడంటే గురుగులను జల్లుతూ ఉన్నాడు. గురుగులను జల్లుతూ ఉన్నాడు. నాశనం చేసే గురుగులు జల్లుతూ ఉన్నాడు. అమ్మా, నీకు శాలరీ అమ్మా, మంచి ఉద్యోగం అమ్మా, నెలకి 20,000 అమ్మా, కానీ ఆదివారం సెలవు ఇవ్వరమ్మా. ఆది సోమవారాలు నీకు సెలవు ఉండదమ్మా. 20,000 నిజంగా నీకు అవసరం. ఏంటది? డబ్బులు, శాలరీ అవసరం. చాలా కిటకిటలాడిపోతున్నావు. ఇబ్బంది చాలా ఉంది. కుటుంబాన్ని నడిపించుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ఎదురుకుండా ఏం కనబడుతున్నాయండి? 20,000. ఎంతమ్మా? 20,000. ఏం చేయాలి? గురుగు వేయబడిన గురుగును వింటావా, లేకపోతే వాక్యం అనే గోధుమను వింటావా? మెలకు కలిగిన వాళ్ళు ఏమంటారంటే, నీ 20,000కి ఓ నమస్కారం, ఆదివారం
ఆరాధన మానేసి నేను ఏ పనికి నాకు 10,000 వచ్చినా పర్లేదు, 5,000 వచ్చినా పర్వాలేదు, కాకపోతే నాకు ఏం కావాలి? ఆదివారం ఆరాధన కావాలి. ఆరాధనలో దేవుని వాక్యం అనే గోధుమ నా హృదయములో విత్తబడుతూ ఉండాలి. నూరంతల పంటగా అది నాకు అవుతూ ఉండాలి అనుకున్నవారంటే నాకు చాలు 5,000 పర్లే, 20,000 30,000 వాడి కన్నా 5,000 శాలరీ తెచ్చుకుంటున్న వాడే హాయిగా చెప్పండి బతుకుతాడు. ఎందుకని? వారి హృదయాల్లో ఏమున్నాయమ్మా? దేవుని వాక్యం అనే గోధుమ. దేవుని స్తోత్ర. బలపరిచే గోధుమ. ఇలా రకరకాలుగా వాడు గురుగులు వేస్తూ ఉంటాడు. రకరకాలుగా గురుగులు, ఎన్నో రకాలుగా గురుగులు విత్తుతూ ఉంటాడు. వాక్యము ద్వారా, దేవుని నామస్మరణ ద్వారా దానిని కాల్చివేయాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా సరే అది దుష్టుడి నుండి పుట్టినదని ఎరిగి యేసు నామస్మరణ వల్ల దాన్ని కాల్చివేసుకోవాలి. గోధుమలకు మాత్రమే, వాక్యం అనే గోధుమలకు మాత్రమే నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని స్తోత్ర. ఒక ఆయన నాకు ఆఫర్ పెట్టాడు. అయ్యా, ఆదివారము మీరు కువైట్ వచ్చి మా సంఘంలో వాక్యం చెప్తే ఆ వాక్యానికి 2 లక్షలు కానుక ఇవ్వాలని అనుకుంటున్నానండి అన్నాడు. నీ 2 లక్షలు అక్కర్లేదు, చెప్పండి, నీ డబ్బు నాకు అవసరం లేదు, నా పిల్లలే నాకు ముఖ్యం అన్నాను. దేవుని స్తోత్ర. ఆదివారమే ముఖ్యం. స్వార్థ పనికి కానీ లేకపోతే దేనైనా వాటికి కానీ వెళితే పర్లేదు. ఈయన ఏం పెట్టాడు? ఆఫరింగ్ పెట్టాడు. మానేయాలట, ఆడికి వచ్చి చెప్పాలట, నాకు అవసరం లేదన్నాను. యేసు నామ స్మరణ ద్వారా ఆ గురుగు అది మొలకెత్తి మహావృక్షము కాకుండా కాల్చివేసుకుని, మొదట్లోనే కాల్చివేసుకుని స్థిరుడుగా ఉంచబడవలెను. దేవుని స్తోత్ర. అది మొదటి మెలకువ. మొదటి మెలకువలో ఏం నేర్చుకున్నాం మనం? మనలో విత్తే, సాతానుడు విత్తే గురుగులను మనం ఏం చేయాలి? దేవుని వాక్యం అనే అగ్ని ద్వారా కాల్చివేసుకోవాలి. ఆదిలోనా చివరిలోనా? ఆదిలోనే. చివరిలో అంటే చాలా నష్టపోతావు. ఆదిలోనే కాల్చివేసుకోవాలి. దైవాశీస్సులు మీకు కలుగును గాక.